లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు ఈ రెండేళ్లలో, ఒక్క మనిషికి ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు, ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా మీకేరక నేను చెప్పా. కానీ మొత్తం అందరిని ఆగం చేసిండ్రు. ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం, మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసిండ్రు. ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపిచ్చిపోతా. నేను కృష్ణారావు గారికి మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళీ మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు, ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసి పోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం. మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి. తప్పకుండా ఇంకొక రెండేళ్ళే, ఎక్కువ రోజులు ఏం లేదు. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడు లాంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇక ఇలా వచ్చింది కేవలం మీ పిల్లలకు కొన్ని ఈ దీపావళి పటాకులు అవి ఇచ్చినందుకు జర నాయకులు ఏమనుకోకురి, జర్ర అటుదిక్కు పోదాం. నాయకులు మీరు దయచేసి ఇక్కడనే ఉండాలి, ఇటు రైట్ సైడ్ పోవాలి. నాయకులు ఆగురు, మీరు నాయకులు ఆగురి. మీ అందరికి మళ్ళొకసారి నమస్కారం. మీకు అండగా నిలబడతాం. ఈ ఒక్కరోజు వచ్చిపోవడు కాదు, మీకు అండగా నిలబడతాం. మొత్తం మీ పేర్లు, ఫోన్ నెంబర్లు, మొత్తం వివరాలు మాట్లాడున్నాయి. మొత్తం మీకు న్యాయం చేసేదాకా, మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి న్యాయం జరిగించేదాకా కొట్లాడతాం. దబని ప్రభుత్వం చేయకపోతే మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు, మీ పిల్లలకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జర మీరు ఆగుడుతాం అటు వాళ్ళని పోనీయండి, తర్వాత మనం పోదాం. థ్యాంక్ యూ. హలో థ్యాంక్ యూ వేదశ్రీ. రాబిట హ్యాపీ దీపావళి. పిల్లలు అటు వెళ్తారు, దయచేసి మన వాళ్ళు ఎవరు కూడా అటు వెళ్ళొద్దు ప్లీజ్. రైట్ సైడ్ నుంచి సార్ వస్తాడు, ఎవరు అక్కడికి వెళ్ళొద్దు, మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్లీజ్. కల్పిద్దాం అట కల్పిద్దాం. అమ్మా మీరంతా వెనక సైడ్కి వెళ్ళాలమ్మా, అక్కడికి సార్ వస్తాడు. ముందుగా రావాలి. అద్భుతంగా మాట్లాడారు. ఈ పాపనే తీసుకొని వీళ్ళు అని చెప్పి మెల్లగా. థ్యాంక్ యూ కేటీఆర్ సార్. థ్యాంక్ యూ కేటీఆర్ సార్. థ్యాంక్ యూ కేటీఆర్ సార్. అమ్మా అందరు అటు సైడ్ ప్లీజ్, రైట్ సైడ్ ఎవరు ఉండొద్దు ప్లీజ్, మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ రైట్ సైడ్ ప్లీజ్, రైట్ సైడ్ ఎవరు ఉండొద్దు. प्लीज भाई साहब प्लीज, बाद में बात करते. साइड
లెఫ్ట్ గోల్. ఏ ఆపాయ్ బాబు. అమ్మ కొంచెం మీరు అటు రండి అమ్మ, అటు వండి అమ్మ. అమ్మ మీరు ఇటు రండి. ఏ బాబా అమ్మ ఏ గన్మెన్